ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఆనూస్ కిచెన్. ఈ రోజు రెసిపీ గీ రైస్ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. దీంతో పాటు రైతా కూడా తయారు చేసే విధానం చూపించానండి. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్ టేస్టీ గీ రైస్ తయారు చేసే విధానం లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ టేస్టీ గీ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా బాస్మతి రైస్ నానబెట్టుకుందాం. నేను బాస్మతి రైస్ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ముందుగా నానబెట్టేసేసుకుంటే రైస్ అనేది బాగుంటుందండి. నేను 1 గ్లాస్ వేసేస్తున్నాను. నానబెట్టుకుంటే ఒక 15 నిమిషాలన్నా రైస్ అనేది చాలా బాగుంటుందండి. పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. వాటర్ పోసేసుకుందాం. నానబెట్టే ముందు ఒక 2 టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసేసి నానబెట్టేసుకుంటే మనకి తర్వాత నానిన తర్వాత చాలా ఈజీగా ఉంటుందండి. బాస్మతి రైస్ మనం ఎలా కుక్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ గా పొడి పొడిగా ఎలా రావాలి అనేది నేను చక్కగా దానికి ఒక వీడియో పెట్టానండి. కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. ఈ సైడ్ పెట్టేసుకుందాం. ఈ బాస్మతి రైస్ ఒక 15 మినిట్స్ వరకు కూడా నానుతూ ఉంటాయి. గీ రైస్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ప్యానం పెట్టేశాను. స్టవ్ ఆన్ చేద్దాం. ఎలక్ట్రికల్ కుక్కర్లో 5 మినిట్స్ లో తయారైపోతుందండి. అంత ఈజీగా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. మనకి ఉట్టిగా నెయ్యితోనే చేస్తే అంత టేస్ట్ ఉండదండి. 2 కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్, గీ 2 కలిపి 2 టేబుల్ స్పూన్ ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు అచ్చంగా కావాలి అనుకుంటే గీతో కూడా చేసుకోవచ్చు. ఈ 2 యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. 2 స్టార్లు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 6 లేక 5 లవంగాలు, ఒక 4 యాలకులు, 6 లేక 7 జీడిపప్పు. ఈ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ కి నేను 2 మీడియం సైజు ఆనియన్స్, ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ అన్ని కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకుందాము. ఈ ఆనియన్స్ ఇదే విధంగా వేగుతూ ఉంటాయండి. ఇవి లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇలాగే వదిలేయండి. మంచి కలర్ వచ్చి వేగుతూ ఉంటాయి అవి. ఇంతలో మనం ఒక మసాలాలు తయారు చేసుకుందాము. రండి. ఒక బౌల్ తీసుకోండి. మొత్తం 4 పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలో కట్ చేసేసి వేస్తున్నాను. అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ స్మాల్ టేబుల్ స్పూన్ తో సాల్ట్, ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని దాంట్లో చక్కగా ఉంటుంది. మసాలాలన్నీ కూడా మంచిగా అన్ని బాగా కలుస్తాయి. నేను 3 టమాటాలు తీసుకున్నానండి. ఇక్కడ ఒక 1 కప్పు పెరుగండి. ఇది బాగా పుల్లగా ఉండకూడదు, బాగా ఫ్రెష్ పెరుగు కాదు, మామూలుగా మీడియంగా ఉండేది పెరుగు. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గుప్పుడు కొత్తిమీర, ఒక గుప్పుడు పుదీనా, ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మనం వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. సింపుల్ టేస్టీ గీ రైస్ చాలా టేస్టీ. ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా అలా వేసి చేసేసుకుంటే అన్ని కూడా మసాలాలు బాగా కలిసి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా పెట్టేసేద్దాం. ఆనియన్స్ ఈ విధంగా వేగితే చాలండి. చూస్తున్నారు కదా, బాగా సన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా హాఫ్ వేగిపోయిన వెంటనే కూడా ముందుగా మనం ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసి పెట్టేసుకున్నాము. ఇవన్నీ కూడా దీంట్లో ఇప్పుడు కలిపేసుకోవాలి. సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఎంత కూడా కలుపుతూ ఉండండి. ఇంకా సాఫ్ట్ అయిపోయిన వెంటనే ఇంకా ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసేద్దాం. ఇక మనం బాస్మతి రైస్ అంతా కూడా నానబెట్టి పెట్టేసుకున్నాం. మళ్ళీ 2 టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేస్తాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నానండి. దీంట్లో యాడ్ చేసిన వెంటనే కూడా రైస్ నానబెట్టుకుందంతా కూడా 2 టైమ్స్ బాగా క్లీన్ చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా మొత్తం దీంట్లో ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకుందాము. నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేసేస్తే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. అదే మనం మామూలుగా కూడా చేసుకోవచ్చు. మనం ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో సేమ్ గ్లాస్తోనే ఇక్కడ 2.5 గ్లాసులు. దీంట్లో మనం ఎలక్ట్రికల్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి 1కి 2 గ్లాసులు చొప్పున వాటర్ పోసుకోవాలండి. కుక్కర్లో చేసుకున్నాం అనుకోండి, 1 గ్లాసుకి మన బాస్మతి రైస్కి 1 గ్లాస్ వాటరే పడుతుంది. అలా చూసి వేసుకోవాలి. మామూలుగా ఉడికించుకున్నారనుకోండి, కొద్దిగా మరగాలి కాబట్టి
కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ అనేది, ఒకటికి ఒక పావు గ్లాసు ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని పోసుకోవాలండి. అన్ని ఒకటే కొలతలు కాదు. 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఈ గ్లాస్తో నేను తీసుకున్నాను. ఇదే గ్లాస్తో ఇప్పుడు 2.5 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. హాఫ్కి హాఫ్ గ్లాస్ అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. కరెక్ట్గా టేస్ట్ చూడండి. సాల్ట్ అనేది ఒకసారి వాటర్ అనేది చూస్తే మనకి వాటర్ ఎలా ఉండాలంటే సాల్ట్ కరెక్ట్గా ఉండాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ కుక్కర్ 5 minutes మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేస్తానండి. గీ రైస్ రెడీ అయ్యే లోపల మీకు రైతా కూడా చూపిస్తాను. ఆనియన్స్ రైతా. గీ రైస్తో పాటు మనకి ఏ కర్రీస్ కూడా అక్కర్లేదు. ఒక్క రైతా ఉంటే చాలు, చాలా చక్కగా తినేవచ్చు. కూరగాయలు కూడా ఏమీ చేసుకోని అవసరం లేదు. ఆనియన్ రైతా తయారు చేసే విధానం చూపిస్తానండి. 4 టేబుల్ స్పూన్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. టేబుల్ స్పూన్ చిన్న పీసెస్ గా కట్ చేసిన టమాటా, టేబుల్ స్పూన్ తురుముకున్న క్యారెట్, చిన్న పీసెస్ కట్ చేసిన ఒక్క పచ్చిమిర్చిలో హాఫ్ పచ్చిమిర్చి అండి. 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, టేబుల్ స్పూన్ చాట్. చాలా బాగుంటుందండి రైతాలోకి. ఇక్కడ టేస్ట్ సరిపడా సాల్ట్, చిన్న పీసెస్ గా కట్ చేసిన. మీకు కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. అన్ని కూడా యాడ్ చేసిన వెంటనే కూడా ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాము. రైతాలో మన రైతా తయారు చేసుకునేటప్పుడు చాలా ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు బాగోదు, మీడియంగా ఉండే మంచిగా ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకుంటే అసలు రైతా అనేది చాలా బాగుంటుందండి. ఇలా కలిపేసుకున్న వెంటనే కూడా ఇక్కడ నేను పెరుగు యాడ్ చేస్తున్నానండి. మామూలుగా పెరుగు అనేది మనం కొద్దిగా చిక్కగా ఉండాలండి. బాగా పెరుగుగా యాడ్ చేసుకోకూడదు. ఈ విధంగా ఉండాలి. మన రైస్లో వేసుకునేటప్పుడు బాగుంటుందని ఈ విధంగా మీరు కొద్దిగా చిక్కగానే వేసుకోండి. ఇది ఆనియన్ రైతా అండి. సింపుల్ టేస్ట్గా ఉండే ఆనియన్ రైతా రెడీ అయిపోయింది. చాట్ మసాలా పౌడర్ చాలా బాగుంటుంది. ఆనియన్ రైతా రెడీ అయిపోయిందండి. మనం గీ రైస్ అయ్యేటప్పుడు ఆనియన్ రైతా కూడా చూసారు కదా. ఇప్పుడు రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేశాను. ఎలక్ట్రికల్ కుక్కర్లో చేసుకుంటే మనకి ఒక 5 minutesలోనే రెడీ అయిపోతుందండి. మామూలుగా కూడా చేసుకోవచ్చు, అలాగే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కదా. తీసుకునేటప్పుడు కూడా మనం ఈ విధంగా తీసుకోవాలి. వేడిగా ఉంది, పొడిగా వస్తుందండి. గీ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నలుగురికి వీడియో షేర్ చేయండి. తప్పకుండా మీరు టేస్ట్ చూసి కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.